మాజీ మంత్రి, మాజీ రాజ్యసభ సభ్యుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు, ఏపీ సీఎం చంద్రబాబు ఇద్దరూ తోడల్లుళ్లు అన్న విషయం ఎంత నిజమో, వారిద్దరి మధ్య బద్ధ వైరం ఉన్నదన్నదే అంతే నిజం. అది ఇప్పటిది కాదు, 30 ఏళ్ల శత్రుత్వం. చంద్రబాబు పేరు చెప్తేనే దగ్గుబాటి అసహనం వ్యక్తం చేసేవారు. ఏకంగా చంద్రబాబు క్యారెక్టర్పై ఒక బుక్ కూడా రాశారంటే దగ్గుబాటికి ఆయనపై ఎంతటి చెడ్డ అభిప్రాయం ఉందో అర్థమవుతోంది. అయితే సడన్ గా మొన్న ఈ ఇద్దరూ అలాయ్ బలాయ్ అంటూ చట్టాపట్టాలేసుకుని తిరగడంతో ఆశ్చర్యపోవడం అందరి వంతైంది. అసలేం జరుగుతుందో ఇక్కడ అన్నట్టు రాజకీయ వర్గాల్లో కొత్త చర్చ స్టార్ట్ అయింది. దగ్గుబాటి వెంకటేశ్వరరావు స్వతహాగా మంచి రచయిత. ఈ మధ్య ఆయన రచించిన ప్రపంచ చరిత్ర పుస్తకావిష్కరణ కార్యక్రమానికి ఏపీ సీఎం చంద్రబాబు హాజరైన సంగతి తెలిసిందే. అంతకుముందు బాబుగారి దగ్గరకు వెళ్లి మరీ దగ్గుబాటి ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా దగ్గుబాటి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్గా మారాయి. చంద్రబాబు నాయుడు గారికి తనకు వైరం ఉందని అందరూ అంటుంటారని, అది ఉన్నమాట వాస్తవమేనని, కాని అదంతా గతమని, అవన్నీ మరిచిపోవాలని, ఎప్పుడూ ఒకే రకంగా ఉండకూడదని, అలా ముందుకు వెళ్తుండాలని చెప్పుకుంటూ పోయారు. అంటే ఇద్దరి మధ్య ఉన్న వైరాన్ని ఆయన ఒప్పేసుకున్నారు. మరిప్పుడు ఎందుకు కలిసిపోవాలనుకున్నారు అంటే దానికి పురంధేశ్వరి కారణం అని చెప్తున్నారు. ప్రస్తుతం చంద్రబాబుతో రాజీ చేసుకుంటే భవిష్యత్తులో రాజకీయంగా మనకే మంచిదని ఆమె ఇచ్చిన సలహా మేరకు దగ్గుబాటి కూడా వెనక్కు తగ్గి గతం గతహ అనుకుని చంద్రబాబుతో స్నేహానికి చేతులు కలిపారు. మరి చంద్రబాబు దీనికి ఎలా ఒప్పుకున్నారు? తన వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ ఒక పుస్తకమే రాసిన వ్యక్తిని ఎలా దగ్గరకు తీసుకున్నాడు? దీనికి రాజకీయ నిపుణులు ఒక కారణం చెప్తున్నారు. చంద్రబాబు అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ ఒకేలా ఉన్నారు. అవసరాన్ని బట్టి ఆయన ప్రవర్తిస్తారు. అప్పట్లో ఎన్టీఆర్ను పదవి నుంచి తొలగించే సమయంలో తోడల్లుడు దగ్గుబాటిని ఒక మెట్టుగా వాడుకుని తనకు ఒక కంఫర్ట్ పొజిషన్, ఎమ్మెల్యేల సమీకరణ అంతా తాను తన మద్దతుదారులైన మీడియా సంస్థలు సహాయంతో సానుకూలంగా సాగిపోగానే నెమ్మదిగా దగ్గుబాటిని సైడ్ చేయడం మొదలుపెట్టారు. దగ్గుబాటికి మంచి ప్రాధాన్యమిస్తానని చెప్పి తర్వాత హ్యాండ్ ఇచ్చారు. అప్పట్నుండి తాను ఫోన్ చేసినా చంద్రబాబు లిఫ్ట్ చేయలేదని దగ్గుబాటి చెప్పుకున్నారు. ఆ తర్వాతి పరిణామాల్లో చంద్రబాబు తెలుగుదేశాన్ని తన గుప్పెట్లో పెట్టుకుని తనకు పోటీ అనుకున్న వాళ్లను, పార్టీలో గౌరవం, గుర్తింపు ఉన్న దగ్గుబాటి వంటి వారిని వారంతట వాళ్లే పార్టీ నుంచి వెళ్లిపోయేలా చేశారు. ఇదంతా గతం. కాని ఇప్పుడు ఇద్దరూ వృద్ధులయ్యారు. దగ్గుబాటి నుండి చంద్రబాబుకి రాజకీయంగా ఎటువంటి ప్రమాదం లేదు. అందుకే ఆయన్ని దగ్గరకు తీసుకున్నారు అని చెప్తున్నారు. ఈ సభలో మేమంతా ఒకటే అన్నట్టు చంద్రబాబు మాట్లాడి తెలుగుదేశం క్యాడర్కి ఒక మెసేజ్ పంపించారు. ఎన్టీఆర్ నుంచి తామిద్దరం స్ఫూర్తి పొందామని, ఆయన నుంచి ఎంతో నేర్చుకున్నామని అన్నారు. దగ్గుబాటి స్వతహాగా రచయిత కాకపోయినా ఎవరూ టచ్ అయిన సబ్జెక్టుపై పుస్తకం రాశారని ప్రశంసించారు. డాక్టర్ అయిన తర్వాత దగ్గుబాటి ప్రాక్టీస్ చేయలేదని, మంత్రిగా ఉండి డాక్టర్గా ప్రాక్టీస్ చేశాడని, డాక్టర్గా ఉంటూ సినిమాలు చేశారని సరదాగా వ్యాఖ్యానించారు. రిటైర్మెంట్ లైఫ్ ఎలా ఉందని దగ్గుబాటిని అడిగి తెలుసుకున్నానని, తర్వాత తనకు ఆయన టిప్స్ అవసరమవుతాయని చమత్కరించారు. ఏదేమైనా ఇలా ఇద్దరు బద్ధశత్రువులు తమ 30 ఏళ్ల వైరాన్ని పక్కన పెట్టి కలిసిపోవడం వారి వారి ఫ్యామిలీస్తో పాటు టీడీపీ జనాలకు కూడా కనుల విందయింది.